చిలకమ్మ తన ఒక్కగానొక్క కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఇంతలో దానికి పెళ్ళీడు వచ్చింది. పిల్ల కోరుకున్న వాడికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది చిలకమ్మ. అందుకనే కూతురి స్వయంవరానికి ఏర్పాటు చేసి దగ్గరలోని పెళ్లి కుమారులను ఆహ్వానించేందుకు వెళ్ళింది. దారిన వెళ్తున్న చిలకమ్మకు గుడిసెపైకి ఎక్కి విలాసంగా కూర్చున్న కోడిపుంజు కనిపించింది. అల్లుడు అల్లుడు, రేపు నా కూతురికి స్వయంవరం ఏర్పాటు చేశాను, నువ్వు తప్పకుండా రావాలి అని అంది. దీంతో నీ కూతురు నా అంత చక్కగా ఉండదేమో కదా అంటూ నసిగింది కోడిపుంజు. నా కూతురికేం బాబు, చక్కదనాల చుక్క కదూ అంటూ చిలకమ్మ మరో ఇంటికి వెళ్ళింది. చక్కగా పురివిప్పి ఆడుతున్న నెమలిబాబు చిలకమ్మకు కనిపించగానే, నా కూతురి స్వయంవరానికి నువ్వు తప్పకుండా రావాలి సుమా అని అంది. నా అంత అందగాడికి నీ కూతురా అంటూ చిరుగులాడాడు నెమలిబాబు. నా కూతురు కూడా నీ అందానికి ఏం తక్కువ కాదులే అనుకుంటూ ముందుకు సాగింది చిలకమ్మ. అలాగే చిలుక, పావురాయి, కొంగబాబుల ఇళ్లకు వెళ్ళి కూతురి స్వయంవరానికి రావాలని కోరిగింది చిలకమ్మ. అయితే అందరూ కోడిపుంజు, నెమలిబాబుల పోలే తలో మాట అన్నారు. అయినా కూడా చిలకమ్మ వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా సర్ది చెప్పి వాళ్ళను సమాధానపరిచి కూతురి స్వయంవరానికి వచ్చేందుకు ఒప్పించింది. మరుసటి రోజు మామిడి పండ్ల తోటలో చిలకమ్మ కూతురి స్వయంవరం ఏర్పాటు చేశారు. ఈ స్వయంవరానికి అతిలోక సుందరులు అందరూ టిప్పుటాపుగా తయారై వచ్చారు. తోటంతా సందడి సందడిగా ఉంది. కూతురి శుభకార్యంలో హడావిడిగా అటు ఇటు తిరుగుతున్న చిలకమ్మకు ఓ చెట్టు కొమ్ముపై వాలిన గోరింక బాబు కనిపించారు. చిలకమ్మను చూడగానే, స్వయంవరానికి నన్ను పిలవకపోయినా నేనే వచ్చేశానత్త అన్నాడు గోరింకబాబు. వస్తే వచ్చావు గాని కాళ్లకు వేళ్లకు అడ్డుపడకుండా ఓ మూలాన వెళ్ళి కూర్చోపో అంటూ చిరుబుర్లాడింది చిలకమ్మ. సరే అత్త అంటూ ఓ చివర్లో వెళ్ళి కూర్చున్నాడు గోరింకబాబు. చిలకమ్మ కూతుర్ని పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి వేదిక వద్దకు తీసుకువచ్చారు. నోటితో మాలను పట్టుకున్న చిలకమ్మ కూతురు పెళ్లి కొడుకుల వైపు నడిచింది. ముందుగా కోడిపుంజు, ఆ తరువాత నెమలిరాజు, చిలుక, కొంగ, మైనా ఇలా ఒక్కొక్కరిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన చిలకమ్మ కూతురు చివర్లో ఆగిపోయింది. అక్కడే ఉన్నాడు గోరింక బాబు. గోరింక కళ్ళలోకి సిగ్గు మొక్కై చూసింది చిలకమ్మ కూతురు. గోరింక బాబు కూడా మెల్లిగా కన్ను గీటాడు. అంతే, అతని మెడలో మాల వేసేసి నవ్వుతూ తల్లి దగ్గరకు చేరి వెనుకకు దాక్కుంది. దీంతో మామిడి తోటంతా ఒకటే గందరగోళం. స్వయంవరానికి తరలి వచ్చిన సుందరాంగుల ముఖాలన్నీ అవమాన భారంతో వాడిపోయాయి. వద్దు వద్దంటే ఒప్పించి మరీ తీసుకువచ్చి ఇంతలా అవమానిస్తారా అంటూ అక్కడ ఉండలేక వెంటనే వెళ్ళిపోయారు. కూతురు చేసిన పనికి చిన్నబుచ్చుకున్న చిలకమ్మ తాను చేసిన పొరపాటును గ్రహించి వెంటనే తేరుకొని, న్యాయమే నా తల్లే, నీ మనసులో ఏముందో తెలుసుకోలేకపోయానే, ముందే నాకు ఈ విషయం తెలిసి ఉంటే ఆ పొగరబోతుల దగ్గరకు వెళ్ళి బ్రతిమాలాల్సిన అగత్యం నాకు ఉండేది కాదు కదా అంటూ సంతోషంగా కూతుర్ని ముద్దులాడింది చిలకమ్మ. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.